ఇటీవలి కాలంలో వ్యవసాయ పంటలకు వన్యప్రాణులు భారీ నష్టం కలిగించడం చూస్తున్నాం. అడవి పందులు, దున్నలు, కోతులు, జింకలు, ఏనుగులు వంటివి పంట పొలాలపై దాడి చేస్తూ రైతులకు అపార నష్టం కలిగిస్తున్నాయి. అడవులకు సమీపంగా ఉన్న సాగు ప్రాంతాల్లో కోతుల సంచారం ఎక్కువగా ఉంటోంది. రైతులు టపాసులు పెట్టి బెదిరించడం, కొన్నిసార్లు కొండముచ్చులను తెచ్చి కాపలా పెట్టడం చేస్తుంటారు. కోతులను బెదరకొట్టే కొన్ని పద్ధతులను అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య విభాగం వారు ఇటీవల రూపొందించారు. ఈ వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేస్తున్నారు. కోతుల బెడదను నియంత్రించే వివిధ పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మార్టేరు వరి పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ నామాల శ్రీనివాసరావు. రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల్లో కోతుల బెడద చాలా ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అటవీ పరివాహక ప్రాంతాల్లో, అంటే అడవులకు దగ్గరగా ఉన్న వ్యవసాయ భూముల్లోని, అదేవిధంగా ఎక్కడైతే మనకి కొబ్బరి లేదా పామాయిలు, ఈ జీడి మామిడి తోటలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో ఆ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న వ్యవసాయ భూముల్లో ఈ యొక్క కోతుల బెడద అనేది ఇటీవల కాలంలో చాలా ఎక్కువైనట్టు మనం గమనించడం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ యొక్క కోతుల బెడద తట్టుకోలేక రైతులు వ్యవసాయాన్ని కూడా వదిలిన పరిస్థితులు అనేది మనం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా 3 రకాల కోతు జాతులు అనేవి మనం గమనిస్తూ ఉంటాం. ఒకటి కొండ కోతులు, అంటే వీటికి పొడవాటి తోక ఉంటుంది. అదేవిధంగా ఈ హనుమాన్ లంగూర్, దీన్నే కొండ ముచ్చులు అంటాం. నల్లటి ముఖం ఉండి పెద్ద సైజులో చాలా పెద్ద తోక కలిగి ఉంటుంది. తక్కువ గుంపులుగా అవి తిరుగుతూ ఉంటాయి. ఈ 2 కాకుండా పండు కోతి లేదా ర్యాషెస్ మకాక్గా మనం వ్యవహరిస్తూ ఉంటాం. అంటే దీనికి పొట్టిపాటి తోక కలిగి ఈ మొహము, అదేవిధంగా ఈ యొక్క వెనుక భాగం, అంటే ఈ గుద భాగం అనేది ఎర్రగా ఉండడం అనేది గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క కోతికి గల ఒక ప్రత్యేక లక్షణం కనుక చూసినట్లయితే, ఇవి మనిషి యొక్క ఆవాస ప్రాంతాలకి దగ్గరగా ఉంటూ మనుషులతో మిళితమైపోయి మనుషులు వదిలేసిన ఆహార వ్యర్థ పదార్థాలను కూడా తిని వాళ్ళతో మమేకమై జీవించగలిగే నేర్పరితనము, పోట్లాడే తత్వము ఉండడం వల్ల ఈ యొక్క కోతుల సమస్య అనేది ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాం. ఈ యొక్క కోతులు అనేవి మన వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యమృగ చట్టం ప్రకారము షెడ్యూల్ 3లో ఉంటాయి కాబట్టి వాటిని సంహరించడానికి మనకి ఏ విధమైన అధికారాలు ఉండవు. ప్రత్యేకంగా చట్టం చేసి ఏదైనా పర్మిషన్ ఇస్తే తప్ప మనం వాటిని సంహరించడం అనేది చట్టరీత్యా నేరం. కనుక ఈ కోతుల్ని మన పొలాల్లోకి ఎంటర్ కాకుండా, అంటే మన పొలాల్లోకి వచ్చి నష్టం చేయకుండా మనం వాటిని వివిధ పద్ధతుల ద్వారా మనం వాటిని వెళ్ళగొట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రకరకాల పద్ధతులు ఉన్నాయి. అంటే ఏంటి, ఈ యొక్క పంగలకర్రలో రాళ్ళు వేసి కొట్టడం కానీ, కొన్ని ప్రాంతాల్లో డప్పులు వాయించడం కానీ, కుక్కలను కాపలా పెట్టడం కానీ, లేదా ఈ కొండముచ్చులను, ట్రైన్ అయిన కొండముచ్చులను కాపలా పెట్టడం కానీ, మనుషులు కాపలా ఉండడం కానీ మందలుగా, లేదా ఇతర అంటే కొన్ని శబ్దాలు చేయడం, టపాసులు పేల్చడం కానీ, ఇట్లాంటి రకరకాల యొక్క కార్యక్రమాలు రైతులు చేపడుతుంటారు. అయినప్పటికీ కూడా అవి 1-2 రోజులు సత్ఫలితాలు ఇచ్చినప్పటికీ మళ్ళీ అవి వాటికి అలవాటు పడిపోయి మరలా మన యొక్క వ్యవసాయ భూముల్లోకి వచ్చి మన పంటలకు విపరీతమైన నష్టం అనేది కలుగు చేస్తుంది. వరి, ప్రత్తి, మొక్కజొన్న, మినుము, పెసర అన్ని పంటల్లోని కూడా ఈ యొక్క కోతుల సమస్య అనేది మనం విపరీతంగా పెరిగిపోవడం అనేది గమనించాం. మరీ ముఖ్యంగా పామాయిల్ తోటలు ఎక్కడైతే ఉన్నాయో వాటిల్లో అడవి నుంచి వచ్చిన ఈ కోతు యొక్క సమూహాలు విడిపోయి మరియు మళ్ళీ అవి కొత్త సమూహాలుగా ఏర్పడి ఈ పామాయిలు, కొబ్బరి, ముఖ్యంగా పామాయిల్ తోటల్లో అవి స్థిర నివాసం ఏర్పరచుకొని, అంటే వాటి యొక్క వృద్ధికి, వాటి యొక్క నివాసానికి చాలా అనుకూలంగా చల్లని వాతావరణము, అదేవిధంగా అవి ఒకసారి పామాయిల్ చెట్టు కనుక ఎక్కినట్లయితే ఎవరికి కూడా కనిపించవు. అంటే వాటి కమ్మల్లో దాక్కుని ఎవరికి కనిపించకుండా రక్షణ పొందుతూ ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయ భూములపైన విపరీతంగా దాడి చేసి మనకి నష్టం అనేది కలుగు చేస్తూ ఉంటుంది. అంటే మన మారుటేరు వరి పరిశోధనా స్థానంలో ఉన్న అఖిల భారత సకశేరుక చీడల యాజమాన్య అనుబంధ విభాగంలో మనం గత 3-4 సంవత్సరాలుగా పరిశోధనలు చేసి 1 లేదా 2 పద్ధతులు చాలా చక్కగా కోతుల్ని నియంత్రించడానికి
ఉన్నాయనేది మనం గమనించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏంటంటే ఒకటి వల కట్టుకునే పద్ధతి. అంటే మనం సుమారుగా 7 అడుగుల వరకు పొలం చుట్టూ గనక ఈ యొక్క నైలాన్ వలను గనక మనం ఒక కమ్మల లేదా కర్రల సహాయంతో మన ఈ మొక్కజొన్న కానీ ఇతర పంటల్లో మన చుట్టూ కట్టుకున్నప్పుడు కోతులు ఏంటంటే ఆ వలలోకి అవి చిక్కుకొని పోతాయని భయంతో వాటి యొక్క పంటలను ఆ వల కట్టిన పొలాల్లోకి వెళ్లకుండా నష్టం అనేది తగ్గుతూ ఉంటుంది. సో దీనికన్నా కూడా ముఖ్యంగా ఇటీవల కాలంలో మనము రైతాంగానికి చెప్తున్నది ఏంటంటే ఈ యొక్క సోలార్ ఫెన్స్ వేసుకోవడం వల్ల కోతులను సమర్థవంతంగా పొలాల్లోకి రానివ్వకుండా మనం చేయడం అనేది సాధ్యపడుతుంది. అంటే రైతులు సోలార్ ఫెన్స్ అనగానే చాలా ఖర్చుతో కూడుకున్నది, లక్షల రూపాయలు వెచ్చించాలనే భయంతో ఈ ముందుకు అనేది రావడం అనేది జరగదు. కాకపోతే మన పరిశోధనా స్థానం నుండి తక్కువ ఖర్చుతోటే అంటే రైతుకు లభ్యత అయ్యే యొక్క ఈ వస్తువులతో అంటే కొండకర్రలు కానీ వెదురు బొంగులు కానీ లేదా మనకు బైండింగ్ వైర్ అంటే ఇనుప తీగ, టైరు ముక్కలు, చూపు ముక్కలు ఇట్లాంటివన్నీ కూడా రైతు ఆయన యొక్క పల్లెటూరులోనే లభ్యమవుతూ ఉంటాయి. అట్లాంటి పరికరాలని మెటీరియల్స్ని వాడి తక్కువ ఖర్చుతో మనం సోలార్ ఫెన్స్, సోలార్ కంచె అనేది ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది మన పరిశోధనలు చేసి సుమారు కనీసం 25-50 ప్రాంతాల్లో పెట్టి వివిధ పంటల్లో పెట్టి వాటి నుంచి మంచి సత్ఫలితాలను అందించడం గమనించిన తరువాత రాష్ట్ర రైతాంగానికి మనం ఇది చెప్పడం జరుగుతుంది. ప్రతి 12-20 అడుగులకి రైతులు 6.5 అడుగులు లేదా 7 అడుగులు ఉన్న వెదురు బొంగులు కానీ కొండకర్రలు కానీ కొద్దిగా ఆరిన కర్రలను తీసుకొని 1 అడుగు అడుగున్నర భూమిలోనికి గట్టిగా పాతుకొని పొలం చుట్టూ మనం ఎక్కడైతే ఈ యొక్క సోలార్ ఫెన్స్ అనేది మనం వేయాలనుకుంటున్నామో దాని చుట్టూ ఏర్పరుచుకొని ఈ యొక్క తీగ మన ఇనుప తీగను మనకు మార్కెట్లో అది కేజీ 100 రూపాయల నుంచి 150 రూపాయల ఖరీదులో లభ్యమవుతుంది. అట్లాంటిది మన ఎకరానికి ఒక 10 నుంచి 12 కేజీలు తీగ అనేది అవసరం పడుతుంది. ఈ యొక్క తీగని కర్రల చుట్టూ చుట్టుకుంటూ టైట్గా ఒక 5 వరుసల్లో మనం ఏర్పరచుకోవాలి. భూమికి ఒక 6 అడుగు ఎత్తులో మొదటి తీగను, తరువాత 1 అడుగు, తర్వాత అడుగు పెంచుకుంటూ ఈ కర్ర చివరి వరకు మనం ఈ యొక్క తీగలను అమర్చుకున్నప్పుడు మనం మనకి మార్కెట్లో లభ్యమయ్యే సోలార్ బ్యాటరీ ఆ యూనిట్ అనేది మనకు లభ్యతలో ఉంది. ఈ సోలార్ కంచుకు వాడే ఒక ప్యానలు, ఒక బ్యాటరీ, అదేవిధంగా మనకు స్విచ్ బోర్డుతో కలిపి మనకి మార్కెట్లో 12 నుంచి 16,000 రూపాయల మధ్యలో మనకి ఈ యొక్క యూనిట్ అనేది లభ్యమవుతుంది. అంటే రకరకాల కంపెనీలు ఇవి మనకి అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఈ యొక్క అట్లాంటి యూనిట్ మనకి సాధారణంగా 12 వోల్టుల కరెంట్ అనేది ఇస్తుంది. దీని మీద ప్యానల్ ఉంటుంది. మనం చక్కగా ఒక రాట పాతుకొని లేదా ఒక ఇనుప గొట్టానికి మనం అది ఏర్పరచుకున్నప్పుడు పైన ఉన్న ప్యానల్లో మనకి ఈ సూర్యరశ్మి ద్వారా వచ్చిన ఈ యొక్క విద్యుత్ శక్తి అనేది మనకు ఆ సోలార్ బ్యాటరీ అనేది ఉంటుంది లోపల. ఆ సోలార్ బ్యాటరీలోకి నిక్షిప్తమయ్యి దాని నుంచి 12 వోల్టుల పల్సేటింగ్ కరెంట్ అంటే వచ్చి ఆగి అట్లాంటి కరెంటు అనేది ఈ యొక్క తీగల్లో ప్రసరింపబడుతుంది. ఎప్పుడైతే అది ప్రసరింపబడిందో ఈ యొక్క కోతులు మన పొలంలోకి రావడానికి ప్రయత్నించి ఆ తీగను ముట్టుకోవడం అనేది జరుగుతుంది. అట్లాంటి సందర్భాల్లో ఎప్పుడైతే ఈ పల్సేటింగ్ కరెంట్ అనేది ఒక్కసారిగా దాన్ని షాకు గురి చేస్తుంది. కానీ ఆ షాకు వల్ల ఏ విధమైన ప్రాణ నష్టం అనేది పక్షులకు కానీ, కుక్కలకు కానీ, ఇతర జంతువులకు కానీ, కోతులకు కానీ, మనుషులకు కానీ ఏ విధమైన ప్రాణహాని అనేది ఉండదు. కేవలం అది షాక్ మాత్రమే ఇస్తుంది. ఆ మందలో 1-2 కోతులు అట్లాంటి అనుభవాన్ని పొందినప్పుడు వాటి యొక్క ఈ మెసేజ్ని మొత్తం మంద అంతటికీ తెలియజేసి ఏ ఒక్క కోతి కూడా ఆ యొక్క పొలంలోకి చొరబడడానికి ప్రయత్నించదు. అంటే ఇది కేవలం భయంతో పనిచేస్తుంది. ఈ ఒక యూనిట్ వచ్చేసి మనకి 12 నుంచి 15,000 రూపాయలు యూనిట్ ద్వారా 16,000 రూపాయలు అని చెప్పాము. వేరే మెటీరియల్కి అంటే ఈ బొంగులకి తీగలకి కలిపి సుమారుగా ఒక 4-5 రూపాయలు అవుతుంది. అంటే సుమారుగా ఒక 20,000 రూపాయలతో ఒక 5 నుంచి 8 ఎకరాల వరకు కూడా రైతు ఈ యొక్క తన యొక్క పంటను అంటే ఎకరానికి సుమారుగా మీకు 2,000-3,000 రూపాయల లోపే ఈ యొక్క ఖర్చు అవుతుంది. కాకపోతే రైతులు ఈ కోతుల నుంచి పారదోలడానికి ఒక మనిషిని పెట్టుకుంటే నెలకి 10 నుంచి 15,000 రూపాయలు ఛార్జ్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క సోలార్ కంచెను ఏర్పరచుకొని
వారి యొక్క పంటలను ఈ యొక్క కోతులు బెడద నుంచి రక్షించుకోమని వాళ్ళకి తెలియపరుస్తున్నాం.